రైట్ మొత్తానికైతే ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మిగతా ముఖ్య నేతలందరితో కలిసి భేటీ కొనసాగుతోంది. ఆ దృశ్యాలు కూడా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రైట్, ఈ భేటీకి సంబంధించి టీడీపీ అలాగే వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు అండ్ టీడీపీ వర్గాలు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి, అసలు విభజన సమస్యలు కొలిక్కొస్తాయా రావా అనే దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ భేటీకి సంబంధించి టీడీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి అండ్ వైసీపీ వర్షన్ ఎలా ఉంది? శిలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి ప్రత్యేకంగా చూసుకుంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే మడిగి స్పష్టంగా ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల సమస్యలు తొలగిపోతే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దృష్టిలో అది గతంలో 10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విభజనకు సంబంధించి ఉన్న సమస్యలను మొత్తం కూడా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు జరగబోయే భేటీలో పరిష్కరించకపోతారు. అయితే తెలుగు రాష్ట్రాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో మేలు జరగాలి, తెలంగాణని మోసం చేద్దామనే ధోరణి కాకుండా ఒక పద్ధతి ప్రకారం పోయే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ పెద్ద ఎత్తున వినపడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ భేటీలో గతంలో 30 సార్లు భేటీ అయినప్పటికీ కూడా ఏమాత్రం ప్రయోజనం లేనప్పటికీ ఈసారి భేటీ ఒక ప్రత్యేకత కనబరుచుకుంది. తెలుగు రాష్ట్రాల మీద పూర్తిగా అవగాహనతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి తన శిష్యుడు కావటం ఈ క్రమంలో ఈ భేటీని పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విఫలం అవ్వదు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలకి ప్రయోజనాలు పడితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నగదు ఏదైతే బ్యాంకుల్లో ఖాతాల్లోనే ఉన్నాయో ఆ నగదుతో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇప్పటికైతే మటుకి ఖచ్చితంగా ఈ భేటీలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదైతే ఆర్టికల్ 910లో ఉన్న ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయినవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇటుపక్క విద్యుత్ బకాయిలు ఏపీ చెల్లించాలనడం, అదేవిధంగా 24,000 కోట్ల రూపాయలు రావాలి అనడం, ఇవన్నీ కూడా ఏదైతే సంబంధం లేకుండా ఈ భేటీల్లో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అధికారులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారులకు మధ్యలో కూడా సఖ్యత లేకపోవడం, ఎవరికారికి యుగోలు ఉండటంతో ఈ కొన్ని అంతరాయాలు ఏర్పడి అయితే ప్రజాప్రతినిధుల ప్రమేయం కన్నా అధికారుల ప్రమేయం జోక్యం ఎక్కువగా ఉండటంతో కూడా ఈ సమస్య పరిష్కారం పూర్తిగా రాలేదు. పరిష్కార దిశగా వెళ్ళటానికి అసలు ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత ఉంటే పరిష్కార దిశగా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా ఎవరైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారో ఇద్దరికి కూడా సుపరిచితులు, ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండింది, చంద్రబాబు నాయుడు నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు భేటీతో సమస్యలు ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న పరిష్కారానికి దూరంగా ఉన్న రాష్ట్ర విభజనకు సంబంధించిన నిధులు కావచ్చు, భవనాలు కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఎక్కువ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఈ భేటీలో ఇబ్బందులు పడతారు, రాష్ట్రానికి నామకే వాస్తి భేటీ పూర్తవుతుందనే చర్చ ఎక్కడా జరగట్లేదు. కాంతి జాయిన్ అయ్యారు, కాంతితో మాట్లాడదాం. కాంతి, చెప్పండి, ఈ భేటీలో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసలు విభజన సమయంలో ఎటువంటి అంశాలు పొందుపరిచారు అండ్ ఏపీకి రావాల్సినవేంటి, తెలంగాణకు రావాల్సినవేంటి, ఇవి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీటింగ్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి రాజకీయ చాణక్యుడు చంద్రబాబు గారు ఎన్నో వయస్సు రీత్యా కూడా కావచ్చు, అలాగే రాజకీయ పరంగా కావచ్చు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న నేత, గతంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సీఎం గా పనిచేసిన వ్యక్తి. మరి ఇటువంటి అంశాలకు సంబంధించి గతంలో మనం చూసుకున్నట్లయితే కొలిక్కి రాలేదు కాబట్టి ఏపీకి కావచ్చు, తెలంగాణకు కావచ్చు 10 సంవత్సరాలు ఉపయోగకరంగా లేకుండా పోయింది. అది ఆస్తి పరంగా కావచ్చు, విద్యుత్ పరంగా కావచ్చు, కొన్ని అంశాలు. మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గితేనే నెక్స్ట్ ఈ అంశాలు ఏమంటారు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరి అలా జరుగుతుందా, లేదంటే మాకు ప్రయోజనకరంగా ఉండాలని చెప్పేసి మళ్ళీ కూడా మీటింగ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా?
యాచీల ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఉన్నటువంటి విభజన హామీలలో ముఖ్యమైన అంశాలలో ఏవైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన అయిపోయి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. పూర్తిగా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ పైన ఉన్నటువంటి హక్కుని కూడా ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఆ తర్వాత జరుగుతున్న భేటీ అంటే ఈ 10 సంవత్సరాల పాటు కాలయాపన అనేది జరిగిపోయినట్లుగానే మనం చూడాలి. మొత్తంగా ఉమ్మడి ఆస్తుల విషయంలో ఎక్కడైతే విభేదాలు వస్తున్నాయో వాటిల్ని పరిష్కరించుకునేందుకు ఈ 10 సంవత్సరాల్లో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు కానీ అలాగే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా చొరవ చూపించలేదని చెప్పుకోవాలి. అయితే గత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రావాల్సిన వాటికి సంబంధించినటువంటి అంశాలపైన 2014 నుంచి 19 వరకు కొంత ఏవైతే కేంద్ర సహకారంతో ఒక కమిటీ వేయించుకోవడము, రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీల విషయంలో అటు కొన్ని భవనాల విషయంలో కూడా కొంత ఒక కొలిక్కి వచ్చినప్పటికీ కూడా తర్వాత 2019 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాలు అనేక మార్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉన్న కారణంగా అనేక మార్లు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాలలో కలిసినప్పటికీ కూడా ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఈ విభజన అంశాలపైన ఒక క్లారిటీ అనేది రాకపోవడము, అలాగే నిధుల విషయంలో చూసుకున్నట్లయితే నీటి పంపకాల దగ్గర కూడా కొంత వివాదాలు అనేవి జరిగాయి. ఆంధ్రప్రదేశ్ వాడుకోవాల్సిన దానికంటే కొంత ఎక్కువ వాడుకున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నిలిపివేతలు అనేవి జరగడం ఇటువంటివన్నీ చూసాం. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇండియా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖకి తెలంగాణ సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ ఈ లేఖ పైన చర్చకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పడంతో కొంత సానుకూల వాతావరణం ఉంది అని చెప్పుకోవాలి. అయితే సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా అటు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు వదిలేస్తారా అనే అంశాలను మనం దృష్టిలోకి తీసుకుంటే ఏ రాష్ట్ర ప్రయోజనాలని వదిలేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సిద్ధంగానే లేరు అని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా కొంత తగ్గినట్లయితే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల్లో విభజనకి సంబంధించినటువంటి పీఠబడులు ఎక్కడో ఒకటో రెండో అంశాలు ఏదో ఒక రాష్ట్రం వదిలేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి సమస్య తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటువంటి వాటిపైన ముందు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కొంత జటిలమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు అలాగే కొన్ని విషయాల్లో కోర్టులలో కూడా కేసులు నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా ఏవైతే 7 మండలాలు విలీనం తర్వాతే చంద్రబాబు నాయుడు మొన్న అమరావతి సమయంలో కావచ్చు, పోలవరం ఏదైతే శ్వేతపత్రం విడుదల సమయంలో కూడా పదే చెప్పారు 7 మండలాల విలీనం తర్వాతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను సంతకం చేస్తానని కేంద్రం పైన ఒత్తిడితోటి ఈ 7 మండలాల విలీనం చేశాను అని. అయితే ఇప్పుడు ఆ 7 మండలాల విలీనంలో దాదాపుగా తిరిగి మళ్ళీ తెలంగాణ కోరుతున్న నేపథ్యంలో ఇట్లాంటి జటిలమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి స్పష్టత అయితే ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఏదైతే నిధులు నీళ్లు పంపకాలు అలాగే ఆస్తుల వివరాలు కావచ్చు, అలాగే కొంత నిధులు ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి నిధులు బ్యాంక్ బ్యాలెన్స్లు అనేవి కూడా ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే సానుకూల వాతావరణంలో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి 2 రాష్ట్రాలకి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అటు అధికారులు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు కొంత సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం ఉందనే వాదన మాత్రం వినిపిస్తోంది. శీల. రైట్, థ్యాంక్